శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రతి ఇళ్ళకి యూజ్ అయ్యే ఒక మంచి టిప్ అయితే నేను తీసుకొచ్చేసాను అనమాట. పెళ్ళైన ప్రతి ఆడవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా శుక్రవారం కానీ మంగళవారం కానీ ఈ రెమెడీ అనేది కన్ఫామ్గా మీరు ట్రై చేసి చూడండి. ఈ రెమెడీ చేసిన రోజు మాత్రం కన్ఫామ్గా మీరు నాన్ వెజ్ అనేది అస్సలు తినొద్దు అనమాట. నాన్ వెజ్ తినే పని అయితే ఈ రెమెడీ అనేది మీరు అస్సలు చేయొద్దు. ఈ రెమెడీ చేయడం వల్ల లక్ష్మీ అమ్మ ఇంకా గౌరీ అమ్మ ఆశీర్వాదం కన్ఫామ్గా మనతో పాటు ఉంటుందన్నమాట. మన భర్తకి కలిసి రావడం అనేది మన చేతుల్లో ఉంది. సో దానికోసం మనం ఒక 10 మినిట్స్ టైం అయినా సరే కుదుర్చుకొని చేయడం అనేది మనకు చాలా ఉత్తమం అండి. సో ఎలా చేయాలంటే చెప్పేస్తాను. నాకైతే ఒక చిన్న రోల్ ఉందన్నమాట. ఆ రోల్ని ముందు రోజు అంటే ఫ్రైడే ముందు రోజు గురువారం రోజు నేనైతే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దానికి నేను పసుపు అయితే రాశాను, అంతేకాదు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత మనం దీన్ని గౌరీదేవిగా భావించాలి. ఎప్పుడు రోలుని కానీ రోకలి బండని కానీ విడివిడిగా అయితే అస్సలు పెట్టద్దు. రెండు కలిపి పెట్టడం అనేది మనకి చాలా శ్రేయస్కరం అనమాట. అలా పెడితే పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం మనతో పాటే ఉంటుందన్నమాట. సో రోల్ అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది. లేని వాళ్ళు ఖచ్చితంగా రోల్ అనేది చిన్న రోల్ అయినా సరే మీరు ఏర్పాటు చేసుకోండి. రోల్ ఎప్పుడు తెచ్చుకోవాలంటే గురువారం కానీ శుక్రవారం కానీ రోల్ అనేది తెచ్చుకుంటే చాలా మంచిదన్నమాట. శనివారం అస్సలు తెచ్చుకోవద్దు. రోల్ తెచ్చుకున్నప్పుడు మీరు దాన్ని నైరుతి మూలలో మాత్రమే పెట్టుకోండి. నైరుతి మూల కాకుండా ఇంకే మూలలో పెట్టుకున్నా అంత కలిసి రాదనమాట. సో నేనైతే రోల్కి ఇప్పుడు పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఇంకా అక్షింతలు అయితే సమర్పించుకున్నాను. అమ్మవారి స్వరూపంగా భావించి గులాబీ పూలు కూడా నేను అమ్మవారికి అయితే పెట్టడం అయితే జరిగిందండి. అంతేకాదు ఒక ధూప్ స్టిక్ అయితే వెలిగించుకున్నాను అనమాట. అమ్మవారికి ధూపం అయితే వేశాను. అలా ఈ ధూపాన్ని ఇల్లంతా కూడా నేను వేయడం జరిగిందండి. ఇప్పుడు నేనైతే అమ్మవారికి హారతి కూడా నేను సమర్పించుకున్నాను అనమాట. హారతిని కూడా నేను అమ్మవారికి ఆ గౌరీదేవికి లక్ష్మీ అమ్మ పాట పాడి గౌరీదేవిని లక్ష్మీదేవిని ఇద్దరిని ఆహ్వానించుకున్నానండి. ఇప్పుడు ఈ ధూప్ స్టిక్ మీద ఒక బిర్యానీ ఆకు అయితే మీరు ఖచ్చితంగా ఉంచండి. బిర్యానీ ఆకు ఉంటుంది కదా, మనం బిర్యానీలో ఇంకా వాటిలో వేసుకుంటాం మసాలా దినుసులతో పాటు బిర్యానీ ఆకు అనేది ఇస్తారు కదా. ఆ బిర్యానీ ఆకుని ఒక 4 ముక్కలుగా మీరు తుంచుకొని ఈ ధూప్ స్టిక్ మీద అనేది ఉంచండి. అప్పుడు ఆ ధూప్ స్టిక్ మీద వచ్చే పొగ బిర్యానీ ఆకుకు తగలడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి దరిద్రం ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఏదైనా పనులు మనం చేస్తుంటే కలిసి రాకుండా మనల్ని పెండింగ్లో పెట్టి ఇబ్బంది పడుతున్నా అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కన్ఫామ్గా వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ రెమెడీ చేయడం వల్ల మనకి ఆ లక్ష్మీ అమ్మ గౌరీ అమ్మ ఆశీర్వాదం ఉంటుంది. అంతేకాదు ఈ పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి సౌభాగ్యలక్ష్మి అమ్మవారిని అయితే నేను స్తోత్రం చేసుకున్నాను అనమాట. సో ఇదైతే బిర్యానీ ఆకుని ధూప్ స్టిక్ మీద అయితే మీరు ఉంచండి. ఆ పొగ అన్నది బిర్యానీ ఆకు కన్ఫామ్గా తగలాలన్నమాట. తగిలిన తర్వాతే ఆ పొగ వల్ల ఆ మంచి స్మెల్ అనేది వస్తుందండి. పురుగులు కానీ బొద్దింకలు బల్లెలు ఏది ఉన్నా సరే పొగకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో గౌరీదేవికి అయితే నేను ఇప్పుడు ఈ రోజుకైతే నేను గౌరీదేవి భావించి హారతి ఇచ్చేసానమాట. హారతి పూజ కూడా అమ్మవారికి నేను సమర్పించుకున్నాను అనమాట. హారతి ఇచ్చి అమ్మవారికి పాట అయితే పాడుకున్నాను. అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకున్నానండి. సో మీ కాపురం బాగుండాలన్నా మీ పిల్లలు సంతోషంగా ఉండాలన్నా మీ భర్తకి కలిసి రావాలన్నా నమ్మకంతో మీరైతే ఈ పూజ చేయండి. నమ్మకం లేకపోతే అస్సలు చేయొద్దన్నమాట. నమ్మకం ఉంచేసి ఆ తల్లిని మనస్ఫూర్తిగా పూజ చేయండి. ఇంకోటి ఏంటంటే 2 యాలక్కాయలు నేను తీసుకున్నాను, 2 లవంగాలు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ రోలులో వేసి వాటిని అయితే ఒక పౌడర్లా చేసుకుంటున్నాను. ఇలా పౌడర్లా చేసుకోవాలండి. పౌడర్లా చేసుకునే దాన్ని ఒక గ్లాసులో పసుపు నీళ్ళ గ్లాసులో అయితే యూజ్ చేయాలన్నమాట. దానిలో నేనైతే పచ్చకర్పూరం కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల ఈ వాటర్ని ఇల్లంతా చల్లడం వల్ల ఇంకా మంచి జరుగుతుంది. అలా జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది అనమాట. ఏ జ్యేష్ఠాదేవి అయితే ఉన్నారో మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ అలాంటి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి సౌభాగ్యలక్ష్మి అంటే ఆదిలక్ష్మి అష్టలక్ష్మి స్వరూపిణి అయిన ధనలక్ష్మి అమ్మవారు మన ఇంట్లోకి శుక్రవారం రోజున తప్పకుండా ప్రవేశిస్తారనమాట. ఇలా నీళ్లు చల్లడం వల్ల చాలా మంచిదండి. నిజంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న పెద్దవాళ్ళ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే నేను ఒక గ్లాస్లో అయితే వేసుకున్నాను. అలాగే పసుపు నీళ్ళు అయితే యాడ్ చేశాను అనమాట. పచ్చకర్పూరం కూడా వేసాను. చూడండి ఒకసారి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేను ఏదైతే చెప్తున్నానో దానికి అనుగుణంగానే మీరు చూసి కన్ఫామ్గా
ఇలా అయితే ట్రై చేయండి. నేను పచ్చికర్పూరం వేసి మా ఇల్లంతా చల్లుకున్నాను అనమాట. గుమ్మాల దగ్గర, బయట వాకిట్లో చల్లేసాక హాఫ్ వాటర్ అయితే మిగిలినాయి అనమాట. ఆ వాటర్ని మీరు గుమ్మంకి ఎదురు కానీ, దేవుడు రూమ్ దగ్గర గుమ్మంకి ఎదురు కానీ, లేకపోతే పసిపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ మంచం కింద అయినా సరే పెట్టండి. బయట నుంచి ఎవరైనా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే గుమ్మం దగ్గర పెట్టడం వల్ల అవి నీళ్లు చల్లుకొని రావడం వల్ల పసిపిల్లలకి బయట నుంచి వచ్చే ఎలాంటి నెగటివ్ ఇది తగలదన్నమాట. అంతే.